రైతులకి ఇప్పుడు MIDHలో మనకి నేషనల్ హనీ మిషన్ మనకి ఎలా అయితే వైట్ రెవల్యూషన్ ఉందో అలాగే మనకి స్వీట్ రెవల్యూషన్ నరేంద్ర మోదీ గారికి చాలా ఫేవరెట్ స్కీమ్ ఇది. ఎందుకంటే పరపరాగ సంపర్కానికి తేనెటీగలు అనేది చాలా ముఖ్యం. ఒక 10 బస్తాలు పండే దగ్గర 14 బస్తాలు పడినప్పుడు ఆ 4 బస్తాలు అనేది వాళ్ళకి రైతులకి ఒక ఇన్కమ్. అంటే ఎక్కడైతే మనకి పండ్ల తోటల్లో బత్తాయి తోటల్లో మేము ఎక్కువగా పెట్టేవాళ్ళం 1 ఇయర్ వరకు. సో అక్కడ ఖాత నిలిచి కొమ్మలు వంగిపోతున్నాయి అమ్మ అనేవారు అప్పుడు రైతు. అంటే మనకి గుంటుపల్లి సైడ్లో నర్సయ్య గారి ఫామ్లో పెట్టడం జరిగింది ఫస్ట్లో 60 పెట్టెలతో నేను స్టార్ట్ చేసినప్పుడు. సో అక్కడ మంచి రిజల్ట్ ఉంది. ఆ రైతు మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా పెట్టెలు ఇక్కడే పెట్టండి, మీకు సీజన్ బత్తాయి సీజన్ లేనప్పుడు ఏ పంటలు వేయాలో చెప్పండి అవి వేస్తాము. సో వాళ్ళు అది రికగ్నైజ్ చేశారు. అంటే ఇవి ఉండడం వల్ల వాళ్ళకి దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. అండ్ పూత నుంచి ఖాత దశకు రావడము, ఆ సైజ్ పెరగడము, ఆ టేస్ట్ అనేది మంచిగా ఉండడము, విత్తనం అనేది మంచిగా ఫామ్ అవడము ఆ రైతులు గమనిస్తున్నారు. సో వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి దిగుబడి పెరగడం వల్ల వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి. అలాగే వచ్చే తేనె వాళ్ళు సేకరించవచ్చు, వాళ్ళు సొంతంగా ఉపయోగించుకోవచ్చు. అలానే ఎక్సెస్గా ఎక్కువగా ఉన్నది వాళ్ళు అమ్మడం వల్ల కూడా వాళ్ళకి ఒక కిలోకి మినిమం 5 నుంచి 1000 రూపాయల దాకా వాళ్ళకి ఒక అదనపు ఆదాయం. ఒక పెట్టె పెట్టుకోవడం వల్ల ఒక పెట్టె నుంచి 2 నుంచి 4 కిలోల తేనె వస్తుంది ఒక సీజన్లో, బత్తాయి సీజన్లో అనుకోండి. సో అలా 4 కిలోలు కూడా వాళ్ళకి అదనంగా ఇన్కము. అలాగే పూత నిలిచి ఖాత నిలబడము, వాటి సైజ్ పెరగడము, వాటి వల్ల కూడా వాళ్ళకి దాంట్లో కూడా ఇన్కమ్ అంటే ఆదాయం అనేది పెరుగుతుంది.